అప్పుడు దేశాలను మార్చాలంటే యుద్ధాలు చేయాలి, విప్లవాలు తేవాలి. కానీ ఈ రోజుల్లో ఒక్క వ్యాసం చాలు ఒక శక్తివంతమైన సైన్యాన్ని కూడా గడగడలాడించడానికి. పాకిస్తాన్ లో ఒక యువకుడు రాసిన ఆర్టికల్ ఇప్పుడు ఆ దేశ సైన్యం పీఠాలను కదిలిస్తోంది. ఇంతకీ ఆ ఆర్టికల్ లో ఏముంది? అమెరికాలో చదువుకుంటున్న జోరైన్ నిజామాని అనే ఒక పాకిస్తానీ యువకుడు ఇట్ ఈస్ ఓవర్, అయిపోయింది అనే పేరుతో ఒక వ్యాసం రాశాడు. అది పాకిస్తాన్ లోని ఒక ప్రముఖ వార్తాపత్రికలో ప్రచురితమైంది. అందులో అతను పాకిస్తాన్ ను పాలిస్తున్న పెద్ద వయసు నాయకులను, సైన్యాధికారులను ఉద్దేశించి సూటిగా ఒక మాట చెప్పాడు. మీ కాలం అయిపోయింది. మీ మాటలను మీరు అమ్ముతున్న దేశభక్తిని నేటి యువత జెన్జీ నమ్మడం లేదు. ఇంటర్నెట్ ఉన్న ఈ తరానికి నిజాలేంటో తెలుసు. వాళ్లకు కావాల్సింది ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు. మీరు వాళ్లను మభ్యపెట్టలేరు అని ఆ ఆర్టికల్లో రాశాడు. ఈ మాటలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు అక్కడి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేశాయి. భయంతో ఆ ఆర్టికల్ ప్రచురితమైన కొన్ని గంటల్లోనే దాన్ని వెబ్సైట్ నుండి తొలగించారు. కానీ వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు అదే. ఆ ఆర్టికల్ ను తొలగించడంతో అది కొన్ని లక్షల రెట్లు వేగంగా వైరల్ అయ్యింది. ప్రతి ఒక్కరూ దాని స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలు పెట్టారు. ఆర్మీ దేన్నైతే అణిచివేయాలని చూసిందో అదే వారి భయాన్ని, అసహనాన్ని ప్రపంచానికి బయట పెట్టింది. ఈ ఒక్క సంఘటనతో పాకిస్తాన్ యువతకు ఒక కొత్త హీరో దొరికాడు. వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద నిరసనలు చేయడం లేదు. ఆలోచనలతో, ఐడియాలతో సైన్యం యొక్క అధికారాన్ని కూల్చివేస్తున్నారు. ఒక్క ఆర్టికల్ కే ఇంతలా భయపడిన పాకిస్తాన్ ఆర్మీ ఈ కొత్త తరం ఆలోచనల దాడిని తట్టుకోగలదా? ఈ సరికొత్త విప్లవంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.